శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసజానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల అనగా మాఘమాసంలో కొన్ని రోజులు, ఫాల్గుణ మాసం కొన్ని రోజులు. మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అంశములను ఈ మాస ఫలితాల్లో ఇప్పుడు చెప్పుకుందాము. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది. భోజాజీ భీఖూభో గాగి ఇది మకర రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్ర వివరములు. ఇక గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి అవలోకనం చేస్తే 6వ స్థానంలో బృహస్పతి మకరానికి అంటే మిథునంలో ఉన్నాడు బృహస్పతి. 6వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత పర్వాలేదు, మరీ చెడు ఫలితములు ఇవ్వకున్నా కానీ గొప్ప ఫలితములను కూడా ఇవ్వలేడు, తటస్థంగా ఉంటుంది. 3వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితమును ఇస్తాడు. కాబట్టి మకరానికి 3వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు ఇచ్చేటువంటి మంచి ఫలితములు, సుఖ సంతోషాలు, ఆరోగ్యము, ఆర్థికపరమైనటువంటి లాభాలు. రాహువు 2వ స్థానంలో కుంభంలో ఉన్నాడు, ఇది కొంత దోషమైనటువంటి స్థానము కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉండవచ్చు. 8వ స్థానంలో కేతువు, ఇది కూడా పెద్ద గొప్ప స్థానం కాదు. వెరసి మాఘమాసంలో మకర రాశి వారికి ఉన్న గ్రహముల యొక్క అనుకూలత ఏమిటి అని చూస్తే శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే మకరంలోనే ఉన్నాడు, కానీ 7వ తేదీ నుంచి శుక్రుడు కూడా మకరం నుంచి 2వ స్థానానికి వెళ్తున్నాడు. అలాగే 18, 19వ తేదీల్లో కుంభరాశిలో రవిచంద్ర బుధ శుక్ర రాహువుల యొక్క యుతి జరగబోతోంది, పంచగ్రహ కూటమి. కాబట్టి ఇలా కొన్ని గ్రహముల యొక్క మార్పులు చేర్పులు అనేటువంటివైతే ఉన్నాయి. రవి కుజ బుధులు అర్ధశుభులు అంటే వీరు మంచి ఫలితములు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి ఫిబ్రవరి నెల కాస్త మకర రాశి వారికి మంచి ఫలితములు అధికంగా వచ్చేటువంటి నెల అని చెప్పవచ్చు. వివాహాది శుభకార్యములు, పెళ్లి కానటువంటి మకర రాశి వారికి పెళ్లిళ్ళు అయ్యే అవకాశం 100% ఉంది. గతంలో కోల్పోయినటువంటి కొన్ని అనుభవాలు గుర్తుకు వస్తాయి. యోగా, ధ్యానము, ఆరాధన, ఏకాగ్రత చర్చలు, విందులు, విహార వినోదాలు కూడా అనుకూలిస్తాయి. ఏదైనా కొనుగోలు చెయ్యాలంటే మాత్రము చాలా శ్రద్ధ అవసరము. సంతాన విషయంలో అభివృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. వైజ్ఞానిక ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది. వ్యాపారపరంగా కొంత నష్టము, ధన నష్టము, బంధుమిత్ర విరోధములు, శారీరక ఇబ్బందులు మొదలైనటువంటివి కూడా కొంత కలిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. బుద్ధిబలంతో ఏ విషయమునైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకటి మీకు ఏంటంటే నేను చెప్తున్నాను, ఆర్థిక పరంగా ఏదైనా అవసరం ఉంది అంటే అవసరానికి మీకు డబ్బు వచ్చి అందుతుంది. ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి కార్యముల పట్ల చాలా శ్రద్ధ అవసరం అవుతుంది. అనవసర విషయముల గురించి అధికంగా ఆలోచనలు చేయకండి. మీకు సంబంధం లేని విషయములను గురించి బాగా పట్టించుకోవటము, ఏదో జరుగుతుంది అనుకోవటము, ఇట్లా ఎప్పుడు కూడా ఆలోచనలు చేయకండి. ఏదైనా విషయములో మీకు సలహాలు, సూచనలు, మార్గదర్శనం కావాలి అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు, సూచనలు పాటించడం అనేటువంటిది కూడా ఉత్తమము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అనుకున్నది సాధించేంత వరకు పట్టు విడిచిపెట్టకండి. అనుకున్నది సాధించేదాకా పట్టును అలాగే కంటిన్యూ చేయండి. అనవసరమైనటువంటి అంశముల కోసం సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. వీలైనంత మేరకు వివాదాలకు దూరంగా ఉండండి.
వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంత అదనపు బాధ్యతలు అనేటువంటివి మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయవచ్చు. అలాగే కాలం కొంత వ్యతిరేకంగా ఉన్నా కొంత అనుకూలంగానే ఉంది మకర రాశి వారికి. కాబట్టి వ్యాపారంలో కొన్ని సమస్యలు ఫిబ్రవరి నెల 16 తర్వాత వస్తాయి. వాటిని కొంత సూక్ష్మమైనటువంటి ఆలోచన, పేషెన్స్, ఎప్పుడు కూడా ఓపిక. మకర రాశి వారికి 2 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏమిటి అంటే మకర రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పట్టుబడితే ఆ పట్టునేటువంటిది మంచి విషయంలో పట్టుపట్టండి. రెండవది ఏమిటంటే ఓపిక తక్కువ, పేషెన్స్ అనేటువంటిది చాలా అవసరం. ఇప్పుడు మీకున్న మొండితనానికి పేషెన్స్ అనేటువంటిది తోడైందనుకోండి, మకర రాశి వారు చాలా వరకు కూడా విజయాలు సాధించగలుగుతారు. అంటే ఒకటి ఓర్పు, నేర్పు, దీంతో కూర్పు మీకు కలుగుతుంది. వచ్చే తీర్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, నేనన్నదే సత్యం, నేను అనుకున్నదే గొప్ప, నేను చేసేందే అద్భుతం, ఈ మొండివాదాలు, వాగ్వివాదాలు ఇంట్లో అమ్మతో కానీ, నాన్నతో కానీ, తండ్రి కొడుకుతో కానీ, భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, అంటే ఈ అనవసరమైన ఈ చర్చలు, వీటికంటే కూడా 4 సోమవారాలు వీలైనంత మౌనంగా ఉండండి. 4 సోమవారాలు మౌనంగా ఉంటూ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. ఈ పారాయణం చేసేటువంటి సమయంలో ప్రశాంతంగా ఉండండి. మార్పు ఏమిటో మీకు తెలిసిపోతుంది. అలాగే 4 శనివారాలు కూడా శనైశ్వరుడి ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేసినా సరిపోతుంది. ఇబ్బంది లేకుండా గోక్షేత్రానికి వెళ్ళి గోవు తోపుకతో కొంత దిష్టి తీసుకొని గోవుకు ఏదైనా గ్రాసాన్ని పెట్టి పనిచేయండి. ఇటువంటి పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో పాటించగలిగితే, ఇంకొక విషయం కూడా చెబుతున్నాను. రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములు కొంత బలం తక్కువ ఉంది. అంటే మకర రాశి వారికి ఉన్న బలం ఏమిటి అంటే కొంత తక్కువ రవి కానీ, కుజుడు కానీ, బుధుడు కానీ ఈ మాసం మొత్తంలో. కాబట్టి సూర్యుడికి సంబంధించిన స్తోత్ర పారాయణం ఆదిత్య హృదయం చేయండి ఆదివారం నాడు. కుజుడు మంగళవారం నాడు కుజుడికి సంతోషం కలిగేట్టుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. ఇక బుధవారం రోజున మహాలక్ష్మి అష్టకం చేయండి. ఇలా ఈ పారాయణాలు చేయడం ద్వారా మీకు మేలు జరుగుతుంది, కీడు తగ్గుతుంది. కాబట్టి ఇది చేస్తే అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి. ఇక మకర రాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన, వ్యక్తిగత జాతకంలో సలహాలు, సూచనలు మొదలైనటువంటివి కావాలి అని అనుకుంటే కనుక మాకు గురువు గారు ఏ దశ జరుగుతోంది, ఏ అంతర్దశ జరుగుతోంది, ఎలా ఉండాలి, ఇలా సమున్నతమైనటువంటి విశ్లేషణ కావాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నాతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే నేను అపాయింట్మెంట్ ఇస్తాను రుసుము ద్వారా. అప్పుడు నేను మీతో మాట్లాడతాను. మీ సందేహాలు ఏవైనా ఉంటే వాటిని నివృత్తి చేసేటువంటి అవకాశం మీకు కలిగింపచేస్తాను. ఫోన్ చేసేటువంటి వారు ఒకటి గుర్తుపెట్టుకోండి, సోమవారం నుండి శనివారం దాకా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఫోన్ కాల్స్ చేయండి. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. మీరు ఏమేమి అడగదలుచుకున్నారో అవి కూడా మీకు కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నాతో మాట్లాడించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మకర రాశి వారు వ్యక్తిగత జాతక పరిశీలన కావాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మకర రాశి వారికి ఈ మాసం అంతా కూడా అద్భుతంగా ఉండాలి, మంచి జరగాలి అని కోరుకుంటూ మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.